కేటీ రామారావు గారు నిన్న షేర్లింగంపల్లిలో మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని వాళ్ళ నాయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనే హైదరాబాద్ నగరంలో మనుషులు చెత్తేసుకొని చెత్త కింద బతికేటట్టుగా మాట్లాడుతున్నాయి. గతంలో హైదరాబాద్ నగరంలో ఏ డెవలప్మెంట్ లేదు, మేము వచ్చినాకనే హైదరాబాద్ నగరం డెవలప్ అయింది. హైదరాబాద్ నగర ప్రజలు మొత్తం మేము వచ్చినాకనే ఏదైతే మీ అందరికీ తెలుసు వాస్కోడి గామ కనుక 1498లో భారతదేశాన్ని కనిపెట్టినట్టు కేసీఆరే తెలంగాణను కనిపెట్టినట్టు హైదరాబాద్ని కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాను. మాట్లాడుకుంటూ గతంలో ఉన్నటువంటి చార్మినార్ కానీ, హుసేన్ సాగర్ కానీ, గోల్కొండ కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులున్న హయాంలో వచ్చినటువంటి రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, మెట్రో కానీ వీటన్నిటి గురించి నాకు తెలిసి కేటీ రామారావు గారికి తెలవక మాట్లాడిండా, లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఇవన్నీ కట్టిరు కాబట్టి ఆయన ఇండియాకు వచ్చి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అవుతాడన్న ఆలోచనతో ఇండియాకు వచ్చినాక వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో ప్రజలు 3 పూటల భోజనం చేస్తున్నారు. వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో అందరూ ఆయన లెక్క సూటు బూట్ వేసుకొని తిరుగుతురన్న ఆలోచనలో ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ హయాంలో జరిగింది ఏందయ్యా అంటే ఓ 4 ఫ్లైఓవర్లు, ఒక సెల్ఫీ పాయింట్ దుర్గం చెరువు దగ్గర. ఆ సెల్ఫీ పాయింట్ పెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుండు కేటీఆర్. ఆయన ఏదో హడ్సన్ బ్రిడ్జ్ మీద న్యూయార్క్లో కట్టిన బ్రిడ్జ్ అనుకొని మొత్తం డెవలప్మెంట్ మా వల్లనే అయిందని ఒక పిచ్చి భ్రమలో బతుకుతుండు కేటీ రామారావు గారు.